హాయ్ అండి. ఈ వీడియోలో మీకు మేము మందు కొట్టుడు ఎలా కొడతాం మామిడి తోటలది అనేది మీకు చూపించబోతున్నాము. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడు మందు ఎలా అనేది కొడుతున్నాం మీకు అర్థమవుతుంది. మందు కొట్టే పంపు అనేది మన ట్రాక్టర్కి బిగించాము. సో ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి ట్రైల్ వేసి చూస్తున్నాం అనమాట. సో చూడండి, మనం వాడే పంపు వచ్చేసి చైనా పంపు. సో దాని కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 10,000 పడింది. అది తీసుకొని నేను 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే వర్క్ అవుతుంది. 3 ట్యూబ్స్ వచ్చేసి, ఒకటి గన్ను వైర్ది, రెండవది వేస్ట్ వాటర్, మూడవది సెక్షన్ పైపు అంటే వాటర్ లాక్కునేది. ఇంజిన్ ఆర్పిఎం అనేది మనం 8 మీద పెట్టుకుంటాం. ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే ఆ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి 8 మీద పెట్టుకుంటే సరిపడా ఫోర్స్ అనేది వస్తుంది అనమాట. మందు కొట్టుడు సీజన్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి అన్నీ చెక్ చేసుకొని మనం మందు కొట్టు ట్రాలీ అనేది మనం బిగించుకుంటాము. మా ఏరియాలో కేవలం మామిడి తోటల వరకే మేము ఇలా స్ప్రే చేయడానికి ఉపయోగిస్తాము ట్రాలీని. సో ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత ట్రాలీ అనేది పక్కన పెట్టేస్తాం. కొన్ని ఏరియాల్లో పామాయిల్ తోటలో గడ్డి మందు స్ప్రే చేయడానికి వాడతారనమాట. సో మన ఏరియాలో మనకి పామాయిల్ తోటలు అనేది ఉండవు, కేవలం మామిడి తోటలు అనేది ఉంటాయి కాబట్టి సో మనం వీటి వరకు యూజ్ చేసుకొని పక్కన పెట్టేస్తాం. మన గన్ను హార్స్ పవర్ వచ్చేసి మినిమం 25 నుంచి 30 హైట్ వరకు మనకి వాటర్ అనేది పైకి అనేది వెళ్తుంది. సో పెద్ద చెట్లు అయితే కనుక మనకి ఇబ్బంది ఏమి ఉండదు, కొంచెం ఆర్పిఎం అనేది పెంచుకుంటాం. మామిడి చెట్లు చిన్న చెట్లు అయితే ఆర్పిఎం అనేది కొంచెం మనం తగ్గించుకొని వాడతాం అనమాట. సో మన ట్రాలీకి ఉన్న ఒక్కో ట్యాంక్ వచ్చేసి 1000 లీటర్లు. సో రెండు కలిపి 2000 లీటర్లు అనేది మన వాటర్ పట్టుకోవచ్చు. సో ఈ 2 ట్యాంకులు మనం ఎలా అంటే, ఇప్పుడు మనకు వచ్చేసి 1.5 అవర్ అనేది మనకి ట్రాలీ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో మనం చెట్లు బట్టి అంటే మనకి ఇప్పుడు కొంచెం పెద్ద చెట్లు అనుకోండి, సో ఎక్కువ వాటర్ అనేది పడతాయి కాబట్టి సో తక్కువ చెట్లే తడుస్తాయి. అదే చిన్న చెట్లు అనుకోండి, ఎక్కువ చెట్లు అనేది తడుస్తాయి. సో మేము రోజుకు వచ్చేసి కనీసం 3 నుంచి 4 ట్రాలీలు అనేది మనం కంప్లీట్ అనేది చేస్తాం అనమాట. అంటే 2 డబ్బాలు కలిపి 2000 లీటర్లు కలిపేసి మనకి 4 ట్రాలీలు అనేది కంప్లీట్ చేస్తాం. 4 ట్రాలీలు అంటే 4 రోజులు 8,000 లీటర్లు అనేది మనం ఒక రోజులో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాటర్ అనేది ఇలా మనకి ఎంపటనే తోట పక్కనే ఉండి మనం ఎక్కువ తిరిగే దూరం అనేది లేకుండా ఉంటే మనకి త్వరగా వాటర్ పట్టేసుకొని మనకి త్వరగా కంప్లీట్ అనేది చేయడానికి అవకాశం కుదురుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్ అనేది మనకు అందుబాటులో ఉండదు, ప్లస్ ఇంకొకటి కరెంట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మేము 2 లేదా 3 ట్రాలీలు అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అసలు కరెంట్ అనేది ఉండదు. సో ఆ రోజు మనం వాటర్ మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మనం ఆ రోజు కంప్లీట్ చేసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇది సీజన్ వచ్చేసి నవంబర్ ఆఖరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల వరకు కూడా మనకి ఈ మందు కొట్టుడు అనేది కొట్టబడుతుంది. సో ఆ తర్వాత మామిడి తోటలు అనేది కొంచెం పిందలు వచ్చేసిన తర్వాత మందు కొట్టుడు అనేది కొంచెం తగ్గించేస్తారు. అదండి ఈ వీడియో. సో మీ వీడియోలో మీకు ఎంతకంత ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట.